అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రయే నమః. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2. ఈ సంవత్సరము తిరుమలలో జరిగే బ్రహ్మోత్సవ షెడ్యూలు. 23 సెప్టెంబరు మంగళవారం రాత్రి 7 నుండి 8 వరకు అంకురార్పణ విశ్వక్షణ ఆరాధన. 24 సెప్టెంబరు బుధవారం 1వ రోజు మధ్యాహ్నం 3:30 నుండి 5:30 వరకు బంగారు తిరుచి ఉత్సవం. సాయంత్రం 5:45 గంటలకు ధ్వజారోహణం. రాత్రి 9 గంటల నుండి 11 గంటల వరకు పెద్ద శేష వాహనం. 25 సెప్టెంబరు గురువారం 2వ రోజు ఉదయం 8 నుండి 10 వరకు చిన్న శేష వాహనం. మధ్యాహ్నము 1 గంట నుండి 3 గంటల వరకు స్నపన తిరుమంజనం అంటే ఉత్సవాలకు అభిషేకం. రాత్రి 7 నుండి 9 వరకు హంసవాహనం. సెప్టెంబర్ 26 శుక్రవారం 3వ రోజు ఉదయం 8 నుండి 10 గంటల వరకు సింహవాహనం. మధ్యాహ్నము 1 నుండి 3 గంటల వరకు స్నపన తిరుమంజనం అంటే ఉత్సవాలకు అభిషేకం. రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు ముత్యాల పల్లకి వాహనం. 27 సెప్టెంబరు శనివారం 4వ రోజు ఉదయం 8 నుండి 10 గంటల వరకు కల్పవృక్ష వాహనం. మధ్యాహ్నము 1 గంట నుండి 3 గంటల వరకు స్నపన తిరుమంజనం అంటే ఉత్సవాలకు అభిషేకం. సాయంత్రం 7 నుండి 9 వరకు సర్వభూపాల వాహనం. సెప్టెంబర్ 28 ఆదివారం 5వ రోజు ఉదయం 8 నుంచి 10 వరకు మోహిని అవతారం. సాయంత్రం 6:30 నుండి 11:30 వరకు గరుడ వాహనం. 29 సెప్టెంబరు సోమవారం 6వ రోజు ఉదయం 8 నుండి 10 గంటల వరకు హనుమంత వాహనం. సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు స్వర్ణ రథోత్సవం. రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు గజవాహనం. సెప్టెంబర్ 30 మంగళవారం 7వ రోజు ఉదయం 8 నుండి 10 వరకు సూర్యప్రభ వాహనం. రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనం. అక్టోబర్ 1 బుధవారం 8వ రోజు ఉదయం సుమారు 6 గంటలకు రథోత్సవం. సాయంత్రం 7 గంటల నుండి రాత్రి 9 గంటలకు అశ్వవాహనం. అక్టోబర్ 2 గురువారం 9వ రోజు తెల్లవారుజామున 3 నుండి 6 గంటల వరకు పల్లకీ ఉత్సవం అలాగే తిరుచి ఉత్సవం. ఉదయం 6 నుండి 9 వరకు చక్రస్నానం. సాయంత్రము సుమారు 7 గంటలకు ధ్వజావారోహణం. బ్రహ్మోత్సవం ముగుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. గోవిందా అని కామెంట్ చేయండి.